ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక, పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పండుగ వాతావరణంలో అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం జరగాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మరోవైపు సభకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వేసవి దృష్ట్యా మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. భవిష్యత్ తరాల కోసం రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్న ఆయన అమరావతి నిర్మాణ పునఃప్రారంభంలో విద్యార్థులను భాగస్వామ్యాలను చేయాలన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఆహ్వానం పలకనున్నారు. మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ఏపీకి రానున్న ప్రధానితో 1,00,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. రాజధాని అమరావతిలో పనుల పునఃప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు.